పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాలుష్య రహిత సమాజం కోసం ప్రపంచం ఒక పోరాటం కాదు, ఒక యుద్ధమే చేస్తుంది. ఎందుకంటే మనం జీవించటం అంటే ఇట్స్ నథింగ్ బట్ డిగ్నిటీ ఆఫ్ లైఫ్. జీవించటం వేరు, ఒక డిగ్నిటీతో బతకటం వేరు. ఈ రోజున మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, ఎవ్రీథింగ్ మన చుట్టూ ఉన్నది, మన భూమి, ఆకాశం మొత్తం కాలుషితం అయిపోతున్నటువంటి రోజులు. ఇలాంటి కలుషితమైనటువంటి ప్రపంచంలో మనం కాలుష్యాన్ని తగ్గించుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా భారతదేశంలో కూడా అనేక చట్టాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక కార్యాలయం ఉంది. గుంటూరు నగరంలో జేకేసీ రోడ్లో ఉన్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో మనము ఆఫీసర్ మేడం గారిని కలవటానికి వచ్చాం. మీ విభాగం కింద మన ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ఈ రాష్ట్రంలో కాలుష్య నివారణకి సంబంధించి ఎలాంటి చర్యలు ప్రభుత్వం చేపడుతుంది అనేటువంటి విషయాన్ని మనం సవివరంగా చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయము ప్రస్తుతం గుంటూరు మరియు పల్నాడు డిస్ట్రిక్ట్స్కి సేవలు అందిస్తున్నాం. కాలుష్య నియంత్రణ సేవలు మెయిన్ మాకు హెడ్ ఆఫీస్ వచ్చి విజయవాడ ప్రధాన కార్యాలయము. మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 రీజనల్ కార్యాలయాలు, 4 జోనల్ కార్యాలయాలు అండ్ ప్రధాన కార్యాలయము హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉన్నవి. కాలుష్య నియంత్రణ మండలి పరిధి ఏంటంటే కాలుష్య నియంత్రణకు సరిపడా చట్టాలు, కాలుష్య నియంత్రణ మండలి కాలుష్యకారక ఇండస్ట్రీలకి వాటర్ యాక్ట్, ఎయిర్ యాక్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కొన్ని నియమాలు ఉన్నవి. ఆ నియమాలు, దాని రూల్స్ అవి సరిగా ప్రస్తుత ఇండస్ట్రీస్ కార్యకలాపాల్లో వాళ్ళు ఉల్లంఘిస్తున్నారా లేదా అనేవి వెరిఫై చేసుకుంటూ కాలుష్యకారక చట్టాలని సెంట్రల్ లేదా స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆమోదించిన చట్టాలని ఇంప్లిమెంట్ చేయటము కాలుష్య నియంత్రణ మండలి యొక్క ప్రధాన కార్యకలాపాలు. మాది ఏంటంటే రెగ్యులేటరీ బాడీ, అంటే ఒక స్టాట్యూటరీ క్లియరెన్సెస్ తీసుకొని వాటిని రెగ్యులరైజేషన్ ఎలా చేస్తున్నారు ఇండస్ట్రీస్ కార్యకలాపాలని మేము నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటాము. అంటే బ్రాడ్లీ చెప్పాలంటే మీకు ఏదైనా పరిశ్రమ రాబోతున్న నేపథ్యంలో ఒక సిమెంట్ ఇండస్ట్రీని తీసుకుందాము ఉదాహరణకి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ 2006లో ఆమోదింపబడింది. దాంట్లో ఉన్న షెడ్యూల్స్ ప్రకారం కొన్ని ఇండస్ట్రీస్ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని, ఆ సేకరణ తీసుకున్న తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉండే 10-15 గ్రామాలలో ఒక కొత్త ఇండస్ట్రీ రాబోతున్నది. అక్కడ ప్రజలు ఆ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఆ వచ్చే యాజమాన్యము ఆ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ నోటిఫికేషన్ ప్రకారము అక్కడ ఆ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలంటే వాళ్ళు తీసుకోబోయే చర్యలు ఏంటి అనే చెప్పి అంశంతో మా ముందుకి ప్రపోజల్ పెడతారు. కాలుష్య నియంత్రణ మండలి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో 30 రోజుల ముందుగా నోటిఫికేషన్ యాడ్ చేసి పేపర్ యాడ్ ఇచ్చి అక్కడ ప్రజల అభిప్రాయం తీసుకుంటాము. అదేవిధంగా పరిశ్రమ యాజమాన్యం నుంచి వారి యొక్క హామీలు, అంటే అక్కడ కొత్త పరిశ్రమ రాబోతున్నది, అక్కడ ప్రజలకి వీరు ఏం చేయగలరు, ఎన్విరాన్మెంటల్ అంటే పరిశ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా కాలుష్యం అనేది ఉంటుంది, అది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ రాబోతుందంటే అక్కడ ఉపాధి కూడా అదే స్కేల్లో ఉంటుంది. సో అక్కడ పరిశ్రమని అక్కడ లోకల్ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, వారి హామీలు ఏంటి, అదేవిధంగా యాజమాన్యం వారు కాలుష్య నియంత్రణకి ఏ చర్యలు తీసుకోబోతున్నారు అనే ఉద్దేశంతో మనం అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాము. తర్వాత ఆ మినిట్స్ని రికార్డ్ చేసి సెంట్రల్ మినిస్ట్రీకి లేదా స్టేట్ మినిస్ట్రీకి షెడ్యూల్ ప్రకారం పంపిస్తాము. ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పొందిన పరిశ్రమ ఫర్దర్గా కాలుష్య నియంత్రణ మండలి కన్సెంట్ టు ఎస్టాబ్లిష్, అంటే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నది సెంట్రల్ చట్టము ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది. స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వాటర్ మరియు ఎయిర్ యాక్ట్ పరిధిలో తగిన సెక్షన్స్ కింద వాళ్ళు ఇండస్ట్రీ కన్సెంట్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆమోదించడం జరుగుతుంది. కన్సెంట్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆమోదించినప్పుడు కొన్ని నియమాలు, కొన్ని షెడ్యూల్స్ వెనకాల ఇస్తాము. మీరు ఈ పరిశ్రమ ఇంత ఉత్పత్తి, ఇంత ప్రొడక్షన్ తీసుకొని వచ్చిన తర్వాత దీంట్లో మీరు ఏమేమి మార్గదర్శకాలు ఫాలో అవ్వాలి, అంటే ఒక ఇండస్ట్రీ ఇస్తున్నాము పొల్యూషన్ క్లియరెన్స్ అంటే ఇది క్లియరెన్స్ అంటే క్లియరెన్స్ కాదు,
సబ్జెక్టెడ్ టు స్టిపులేటెడ్ సమ్ సర్టెన్ కండిషన్స్ అనే విధానాలు రూపొందించి ఒక ఇండస్ట్రీకి కన్సెంట్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది జరిగిన పిమ్మట ఆ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కన్సెంట్ టు ఆపరేట్ అంటే మేము ఏదైతే షెడ్యూల్లో ఇచ్చిన కండిషన్స్ వాళ్ళు స్టిపులేట్ అవుతూ కాంప్లై అవుతూ ఇండస్ట్రీ వచ్చిందా రాలేదా అనేది వెరిఫై చేసి కన్సెంట్ టు ఆపరేట్ అంటే మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళగలరు ఆపరేషన్స్కి అనే క్లియరెన్స్ వారికి ఇవ్వటం జరుగుతుంది. ఇది బేసిక్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక పెద్ద పరిశ్రమలు వచ్చినప్పుడు ఫాలో అయ్యే విధానం. అవి కాకుండా కొన్ని చిన్న పరిశ్రమలకు కూడా అంటే స్టోన్ క్రషర్స్, పల్వరైజర్స్, మిల్క్ చిల్లింగ్ సెంటర్స్, రోడ్ మెటల్ క్వారీస్, పెస్టిసైడ్ అండ్ ఫార్ములేషన్స్, టైర్ పైరాలసిస్ యూనిట్స్, క్యాష్యూ యూనిట్స్ ఇలా వివిధ రకాల ఇండస్ట్రీస్కి దేనికి సరిపడా గైడ్ లైన్స్ కాలుష్య నియంత్రణ మండలి వెబ్సైట్లో కూడా మనం చూసుకోవచ్చు, పొందుపరిచి ఉంటాయి. ఆ విధంగా ఆ గైడ్ లైన్స్ని వారు మీట్ అవుతున్నారా లేదా చూస్తూ మేము వాళ్ళకి క్లియరెన్సెస్ ఇస్తాము. తర్వాత ఆపరేషనల్ ఫేజ్లో వాళ్ళని మేము మానిటర్ చేయడం జరుగుతుంది. ఇది మెయిన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క ఇండస్ట్రీ పరంగా ఇది. తర్వాత మనం మాట్లాడుకోవాలంటే ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ కోసం ప్రజలలో అవగాహన తీసుకురావటం కోసం ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్స్ లైక్ వాటర్ డే, ఎర్త్ డే, ఎన్విరాన్మెంటల్ బయోడైవర్సిటీ డే, తర్వాత నిన్న మనం జరుపుకొని ఉన్నాము పర్యావరణ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవము, వన మహోత్సవము ఇలాంటి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళి అవి స్కూల్స్ ద్వారా కానీ కాలేజెస్ ద్వారా కానీ జనరల్ పబ్లిక్ ద్వారా కానీ ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి పరిరక్షణ చట్టం కింద అనేక విధి విధానాలు రూపొందిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొని రావడానికి ముందుకు వెళ్తున్నాం. మరి ముఖ్యంగా మాట్లాడాలంటే ఈ సంవత్సరం థీము ప్లాస్టిక్ కాలుష్యం. ప్లాస్టిక్ కాలుష్యం అంటే ఎవ్రీ ఇయర్ ఐక్యరాజ్య సమితి ఒక టైటిల్ ఇస్తుంది. ఈ సంవత్సరం టైటిల్ మనకి ప్లాస్టిక్ కాలుష్యం. దీని మీద ఫైట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రజల్లో అవగాహనతో ముందుకు వెళ్తున్నాం.